ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై 5వ పాశురం. மாய அன்னை மன்னு மடமதுரை மைந்த அன்னை தூயு பெருநீர் யமுனை திரைவானை ஆயுர் குலத்தின் தொன்றும் ஆனி விளக்கை தாவைக்குடால் விரலக்கம் சென்று தாமோதரன்னே துயோமாய் வந்துனாம் துமாலார் தூவி துலொது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய் வெள்ளாயும் புகுருந்தர்மான் நின்றாவோம் நீதியனில் துஷாங்கும் செப்பாலோர் எம்பாவாம். மாய அன்னை மன்னு வடமதுரை மந்த அன்னை தூய பெருநீர் யமுனோத்திரைவான்னை ஆயான் குலத்தினில் தோறும் அணு விளக்கை தாயோய்கொடால் விளக்கம் சென்று தாமோதரனை துயுமாயு வந்து நாம் தூமாலார் துணி துலொத்து வாயுனால் பாடி மனத்தினால் சிந்திக்கா போய் பிளாயும் புகுதுருவான் நிந்தானுவாம் తీయనీళ్ళు తుషాంగుం శంబాలోర్ ఎంబావాం. తాత్పర్యము: ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు నిత్యము భగవన్ సంబంధం గల ఉత్తమ దేశమందులు మధుర నగరికి నిర్వాహకుడును పవిత్రమైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును గోప వంశమున ప్రవకాశించిన మంగళ దీపం అయిన వాడును యశోద మాతచే తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణుడికి పరమ పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశిను అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున భగవానుని నామములు పాడుడు. మన పాపాలు తొలగుటకు 8 పుష్పములు అర్పించాలి. అవి 1 అహింస, 2 ఇంద్రియ నిగ్రహం, 3 సర్వభూత దయ, 4 క్షమ, 5 జ్ఞానము, 6 తపస్సు, 7 సత్యము, 8 ధ్యానము. ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము. అవతరిక: కర్మ సందోహము మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకము కదా. అనేక జన్మలను పొందుటకే కర్మలే కారణాలు కావున వీరిని నిర్మూలించక తప్పదు అని ఎట్లనా భగవద్ధాన్యము, భగవత్ సేవ, భగవత్ సంకీర్తములే కర్మలు పోగొట్టుకున్నటకు సులభతరగ మార్గములు గోదాదేవి సూచించుచున్నది. నామమును పాడుడు తీరు నామమును పాడుడు ఓ సకులారా అని మన ఆ భగవానుని నిరంతరం పాడవలెనని దీని ఉద్దేశము. చాలా అందమైనది. అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృషి అంటే చాలా, అంటే ఆనందం, ఆనందింపచేయు తత్వం అయిన రమాయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడు అలాగే అనుకున్నాడు. కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటా వ్యాపించిన ఈ తత్వం అంతటా వ్యాపించి ఉన్న ఈ తత్వము మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఎదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. అదే కృష్ణుడు, ఇదే తత్వం అని గుర్తించు. అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృధాయే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్న చోటే చాలు. అందుకే నివృత్తారగస్య గృహం తపోధ్వనం. నీ లోపల అహంకారం తగ్గితే, బహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్లుగా ఒక రూపం పెట్టుకో. ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్లుగా ఉండాలి, నీకు భయం కలిగించినట్లుగా ఉండాలి. ఇలా మనం తయారు చేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి
ఒక విశ్వాసంతో ఆ పేరును పిలవడం నేర్చుకుంటే చాలు. ఆ విశ్వాసం చాలు. పూజకు నిబంధనలు ఏమీ లేవు. అచంచలమైన విశ్వాసంతో, నిష్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయన పేరుతోనే ప్రేమ స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో లోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక విజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేదని కాదు, అంతటా వ్యాపించి ఉంది. దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రముల ద్వారా గుర్తించగలుగుతున్నాం. అంతటా ఉండే ఈ తత్వము ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాలు తల్లి తెలియజేస్తుంది. ఈరోజు ఇదండి మనం తిరుప్పావై 5వ పాశురం సంపూర్ణం.